యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఎస్ఐ లింబాద్రి అన్నారు. బుధవారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని, విద్యార్థులు అలవాటు కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు ప్రిన్సిపల్ శరత్ కుమార్, గణేష్, సల్మాన్, ఇమ్రాన్, యాంటీ డ్రగ్ కమిటీ మెంబర్ ఆర్ శేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. వారిదే కాదు, ఇక్కడ మనం కూడా కొంత పాత్రగా రేపు యాంటీ డ్రగ్ డే ఉంది కనుక ఆ యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా ఈరోజు మనకు యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ చేయించడానికని, మనం ప్రతిజ్ఞ చేయించడానికని చెప్పి స్థానిక పోలీసు వారు రావడం చాలా శుభసూచకం. ఈ సందర్భంగా ఎస్ఐ గారు వారి యొక్క సందేశాన్ని కూడా ఇవ్వాలి. ఈ మాదక ద్రవ్యాలు ఏ స్థితిలోనైనా దాదాపు 8వ తరగతి వచ్చినటువంటి మెచ్యూర్డ్ పౌరుడి దాకా అందరినీ దాదాపుగా అన్ని స్టేజ్లలో ఎక్కడో ఒక దగ్గర పట్టి పీడిస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో 20 నుండి 26 తారీఖు వరకు జూన్ ఈ యాంటీ డ్రగ్స్ డేస్ను పాటిస్తున్నది. అందులో బాగా మేము 25వ రోజు తమరి కాలేజ్కి వచ్చినాము. ఈ డ్రగ్స్ వాడడం వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు కాలేజ్ పిల్లలకు కొందరు చాక్లెట్లు అవి కొనుక్కుంటారు, స్కూల్ పిల్లలు అట్లా లైట్గా అలవాటు చేస్తున్నారు. ఆ చాక్లెట్లు ఏమో కలుపుతారు, ఇట్లనే చాలా కానీ వంటలో తినకపోతే రేపు మీకు మనసులో పడదు, అట్లనే అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులు అయినాక అలవాటు చేసి విడిచిపెడతారు. పెద్ద వచ్చినాక మీరు దాని గురించి ఎంత పైసలైనా ఖర్చు పెట్టడానికి తయారవుతారు, తినకపోతే మనసులో పడుతుంది. అందుకే బయట తినాలి చాక్లెట్లు, ఐస్ క్రీమ్లలో ఈ డ్రగ్స్ కలుపుతారు కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేయాలి. ఇంకా మీరు కూడా మీ తెలిసిన వాళ్ళు మీ ఇళ్ళల్లో ఎవరైనా ఉంటే కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. మీకు ఎవరైనా తీసుకుంటారు మీ గ్రామంలో మీ అంటే కూడా మీరు ఇంటిమేషన్ మాకు 100 కాల్కి చేస్తే మీ పేరు గోప్యంగా ఉంచుతాము. మీ పేరు బయట చెప్పరు కానీ అవిటిని మేము కంట్రోల్ చేస్తాము. మన ఇళ్ళల్లో కూడా ఎవరైనా మన అన్నదమ్ములు లేకపోతే ఫాదర్స్ కూడా ఎవరైనా ఉంటే వారికి చెప్పాలి. మీరు వాళ్ళు వినప్పుడు అది మాకు కూడా చెప్తే మేము వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ కూడా పంపుతాము, కంట్రోల్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు మీ ఊళ్ళలో కొందరు పల్లెటూళ్ళలో పొలాలలో కూడా ఈ గంజాయి మొక్కలు వేస్తారు. అది కూడా మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉంటే మీరు మెల్లగా మీరు సార్ల కన్నా చెప్తే మాకు 100 కాల్ చెప్తారు. వేరే విదేశీ శక్తులు కుట్ర పన్ని మన భవిష్యత్ ఖరాబ్ చేయాలని, యూత్ భవిష్యత్తు ఖరాబ్ చేయాలని చెప్పేసి కాలేజీలు, స్కూల్ ఇప్పుడు సార్ చెప్పినట్టు 8th క్లాస్ నుండి ఇంకా 5th క్లాస్ కూడా ఈ చాక్లెట్ రూపంలో గల్లీలలో అమ్ముతున్నారు. కాబట్టి మీకు ఏదైనా సమాచారం తెలిస్తే గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగించినట్లయితే కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ, విక్రయిస్తున్నట్టు కానీ సమాచారము వస్తే మీరు 8712656392 లేదా 100 డయల్ చేస్తే మీ పేరును గోప్యంగా ఉంచుతారు. ఇప్పుడు మీ బ్రదర్స్ కానీ, మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా వాడుతుండొచ్చు. ఒకవేళ మీ చుట్టుపక్కలలో ఇప్పుడు ఏమైందంటే బయట పైంట్ అవుట్ అయితే ఏం చేస్తారు, ఇళ్ళల్లో పెరడు ఉంటే అందులో కూడా సాగు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా తెలిస్తే వెంటనే మన ప్రిన్సిపల్ సార్కి కానీ లేదా 100 డయల్ కానీ, ఇప్పుడు నేను చెప్పింది 8712656392 నంబర్కు చేసినట్లయితే మీ పేరును గోప్యంగా ఉంచుతాము. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏదైనా మహిళలపై అగత్యాలు జరిగితే కూడా మీరు భయపడొద్దు. ఎవరన్నా ఏమన్నా మీరు 100 నంబర్ ఫోన్ చేయాలి. కాబట్టి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకున్న గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగించినట్లు కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్టు కానీ, విక్రయిస్తున్నట్టు కానీ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి